రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల తీరును చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వైసీపీ తరపున గెలిచిన వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు ఏ దిశగా రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో ఒక్క కార్పొరేటర్ మాత్రమే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని, వైసీపీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్పై దాడులు చేయడం హేయమన్నారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నా పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారని ఆక్షేపించారు. టీడీపీ చైర్మన్ ఎన్నిక కోసం తిరుపతి ప్రతిష్టను దిగజార్చుతున్నారని ఎద్దేవా చేశారు అప్పిరెడ్డి. తిరుపతి అంటే మీకు ఏదో తిరుపతి అంటే ఆషామాషాగా మీరు భావిస్తున్నారేమో, కానీ నేను ఇవాళ చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా. మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రక్రియ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అమిత్ షా గారు వచ్చినప్పుడు, కేంద్ర మంత్రి గారు వచ్చి రాళ్లు వేశారు. అదే మర్చిపోలే జనం. తిరుపతిలో అడ్డం పెట్టుకుని స్వామివారి ప్రతిష్టను దిగజార్చడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు మర్చిపోలా. నిన్నగాక మొన్న తొలి ఏకాదశి రోజున మీరు చేసినటువంటి మీ నిర్వాహకం వల్ల భక్తులు మరణించినటువంటి పరిస్థితుల వల్ల ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. మరలా తిరిగి ఈ రోజున ఒక్క డిప్యూటీ ఎన్నికల కోసం తిరుపతి ప్రతిష్టను దిగజారుస్తారా? డిప్యూటీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా గెలవాలని భావంతో ఉన్నారు? కనీసం ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టారు, నైతిక సూత్రాలను పక్కన పెట్టారు. ఆ దేవదేవుడిని కనీసం దృష్టిలోనే పెట్టుకోవాలి కదయ్యా. తిరుపతి ప్రశ్న ఎందుకు దిగజారుస్తారయ్యా? ఇవాళ ఈ సంఘటనకి చంద్రబాబు నాయుడు, నేను చెబుతా ఉన్నా, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. తిరుపతి అంటే మీకు ఏదో తిరుపతి అంటే ఆషామాషి